వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. దేశ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదండి, కానీ మీరు ఆర్థిక శాస్త్రంలో 100% మార్క్స్ స్కోర్ చేయడానికి మాత్రం మేము మీకు హెల్ప్ చేస్తాం. మరి ఇది తెలియచేయడానికి వాళ్ళ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అల్లాడి అంజయ్ గారు, అల్లాడి పబ్లికేషన్స్ చీఫ్ ఎడిటర్ కూడా. ఎకానమీలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా ఈ గ్రూప్స్ అన్ని ఒకటేసారి వస్తూ ఉన్నాయి, సో వాటన్నిటికీ ఎలాగ మల్టిపుల్ వేస్ ప్రిపేర్ అవ్వాలి దాని మీద మాట్లాడదాం. హలో అంజయ్ గారు. హలో. హాయ్. నేను ఇందాక చెప్పినట్టుగా ఎకానమిక్స్ అన్నది మామూలుగా కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, 100 days గురించి మాట్లాడుకున్నాము ద ప్రిపరేషన్. బట్ మనం మాట్లాడడానికి ఇప్పటికీ ఐ థింక్ ఒక 10 days అయిపోయి ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి అని అంటారు? ఈ మల్టిపుల్ గ్రూప్స్ అన్ని పడుతూ ఉన్నాయి ఇప్పుడు, గ్రూప్ 1 లేకపోతే ఐఏఎస్ కూడా పడ్డాయి. సో ఎలా ప్రిపరేషన్ ఉండాలి? ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే, ఎప్పుడు అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతాడు అంటే, ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకేసారి పడ్డప్పుడు, అంటే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ప్రజెంట్ గ్రూప్ 1 అనేది రిలీజ్ అయింది, నెక్స్ట్ గ్రూప్ 4 అనేది వెరీ సూన్ అనేది అంటున్నారు, నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ గ్రూప్ 3 గ్రూప్ 4 అనేది అంటున్నారు. ఇలా వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ దిస్ ఈజ్ వెరీ ఫేవరబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకు ఫేవరబుల్ అంటున్నానంటే, ఒకేసారి ప్రిపేర్ అయితే ఇంకా ఆటోమేటిక్గా ఏదో మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, అన్నిటికీ కలిపి ఒకటేసారి చదవచ్చు. కానీ ఇక్కడ చిన్న టెక్నికాలిటీ ఉంటుంది. ఆ టెక్నికాలిటీ ఏంటి అంటే, కామన్ ఏరియా ఉంటుంది, కామన్ ఏరియా ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఆ కామన్ ఏరియాని పట్టేసుకోవాలి ఫస్ట్. ఇది అభ్యర్థి తెలియనప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే అక్కడ సిలబస్లో వాడే పదాలు వేరుగా ఉంటుంది. సపోజ్కి అన్నింటికి కూడా జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది, కానీ సిలబస్లో వాడుతున్న పదాలు మారుస్తుంటారు. ఆ పదాన్ని మార్చినప్పుడు ఆ పదం యొక్క చేంజ్ ఏమిటి అంటే, సపోజ్కి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎకానమీ సబ్జెక్ట్ చూస్తే, ఎకానమీలో గ్రూప్ 1కి సంబంధించిన సిలబస్లో పార్ట్ ఎలా ఉంది అంటే, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని పెట్టేశారు. ఇందులో కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, ఆ పదంలో కొద్దిగా వేరియేషన్ అనేది అభ్యర్థి గమనించాలి. అలా కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ అనే ఎగ్జామ్కి అయితే ఇండియన్ ఎకానమీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అంటుంటారు. అంటే ఇక్కడ మారింది, సిలబస్ అనేది మారుతుంది. ఆ వేరియేషన్ అనేది అభ్యర్థికి తెలియాలి. అది ఎవరు చెప్పండి, మళ్ళీ మాలాంటి వాళ్ళమే చెప్పాలి. దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుందండి. బ్లూ ప్రింట్ అంటే సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ లెసన్స్ వస్తాయని ఇవ్వరు, జస్ట్ ఒకటే 1 సెంటెన్స్లో క్లోజ్ చేస్తారు. దాన్ని ఎగ్జాక్ట్గా అభ్యర్థికి ఓహో ఇందులో ఉండే సిలబస్ ఇది చదువుకోవాలని అభ్యర్థికి తెలిసినప్పుడు చదివేసుకుంటాడు. కానీ తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ ప్రజెంట్ ఇబ్బంది ఏంటంటే, నాకైతే రోజు చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. దేనికోసం అంటే, సార్ సిలబస్ గ్రూప్ 1లో ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఉంది. యాక్చువల్గా మనం చదివేది ఎకానమీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ సోషల్ అనేది ఉన్నది కదా, మరి సోషల్కి ఏం చదవాలి? సోషియాలజీ అంటూ సెపరేట్గా ఉంటుంది ఒకటి. దట్స్ వాట్. ఇక్కడ సోషల్ చదవాలా అంటున్నారు కదండి. మనకి ఎకనామిక్స్లోనే ఎకానమీ డెవలప్మెంట్తో కొద్ది కనెక్టివిటీ అయ్యి సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది. కెన్ వి డిస్కస్ అబౌట్ ఇట్? అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఆన్సర్స్ మెథడ్ ఎలా ఉంటుంది అన్నది. ఇక్కడ ఈ ప్రిలిమ్స్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తే, ప్రిలిమ్స్ అనే దాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తే మెయిన్స్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఒకసారి డిస్కస్ చేసాం, బేస్ అనేది గ్రౌండ్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉండాలి. ఆ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా దానిపైన మనం ఏదైనా బిల్డ్ చేయొచ్చు. అంటే బేస్ స్ట్రాంగ్ లేనప్పుడు ఎంత కష్టపడ్డ బిల్డ్ అవ్వదు, అయినా కూడా అది ఎగ్జామ్ హాల్లో కూలిపోద్ది. ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది అవుతుంది. సో అభ్యర్థులు ఎప్పుడైనా కూడా మనం ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే, అకార్డింగ్ టు సిలబస్ అనేది రెగ్యులర్గా చెప్తున్న పాయింట్. సెకండ్, సిలబస్ను ఆధారంగా తీసుకొని ఆ సిలబస్లో ఉన్న పాయింట్ యొక్క మీనింగ్ ఎగ్జాక్ట్ తెలియాలి. తెలిసినప్పుడు కొన్ని కొత్త టాపిక్స్ వస్తే, కొన్ని ఉన్న టాపిక్స్ మనం తీసేస్తాం. ఇలా తీసేసినప్పుడు ఒకటే కామన్ ప్రిపరేషన్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు గ్రూప్ 4 వచ్చినా, గ్రూప్ 1 అయినా, రిమైనింగ్ ఎగ్జామ్స్ అయినా కూడా అభ్యర్థికి వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు రాసే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ కానీ, గ్రూప్ 3 వాళ్ళు కానీ అందరూ గ్రూప్ 1 వైపే మొగ్గు చూపుతున్నారు. మరి ఇలా మొగ్గు చూపినప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది అని ఒక ప్రధాన నష్టం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రజెంట్ తెలంగాణలో గ్రూప్ 1 రాసే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. అంటే ఓన్లీ 1 అండ్ ఓన్లీ గ్రూప్ 1 అనుకోవచ్చున్నారు. వీళ్ళకు ఒక పెద్ద థ్రెట్ ఉందన్నమాట. ఏంటి అంటే, సివిల్స్ వాళ్ళు వచ్చి గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం గ్రూప్ 1 రాస్తారు. దీస్ ఆర్ నాట్ రియల్ ఆస్పిరెంట్స్. వీళ్ళు జస్ట్ ఊరికే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది జస్ట్ ఫీల్ అవ్వడానికి. కానీ అలా రాస్తారని పాపం వీళ్ళకి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అనమాట. రియల్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాడి నెంబర్ మిస్ అవుతుంది. లాస్ట్ టైం అదే జరిగింది. లాస్ట్ టైం కూడా ఈ గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళకంటే వెరీ టఫ్ ఉంటారండి ఇక్కడ. అంటే అందరూ గ్రూప్ 1 వాళ్ళు వెరీ స్ట్రాంగ్ అంటారు, కానీ
గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాడికి నాలెడ్జ్ కొద్దిగా ఎక్కువ ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. ఎందుకో రీజన్ ఉంది అక్కడ. గ్రూప్ 2లో గ్రూప్ 3లో లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదువుతారు. అక్కడ ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి ఎక్కడి నుంచి ఏమి ఇస్తాడో తెలియదు కాబట్టి మొత్తం ఇన్ డెప్త్ గా చదవాలి. అది జరుగుతుంది. అలా జరిగేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లము, ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాడు ఓవరాల్ నాలెడ్జ్ పెంచుకుంటాడు. అంటే కాన్సెప్ట్ మొత్తం బిల్డ్ చేసుకొని గ్రూప్ 1 వాళ్ళు ఉంటారు. వీళ్ళని ప్రతి లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివారు కాబట్టి వీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈజీ క్వాలిఫై అవుతున్నారు. సో ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒరిజినల్ ఆస్పిరెంట్కి కష్టం అవుతుంది, మళ్ళీ గ్రూప్ 1లో వాళ్ళే సక్సెస్ అవుతారు. కానీ ఇక్కడ ఫస్ట్ స్టెప్లోనే డ్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడున్న ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ రాసిన వాళ్ళకి చాలా జాగ్రత్తగా కొంచెం చూసి చేయాల్సిన అవసరం ఉంది. ప్రిలిమ్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ అనేది ఎట్టి పరిస్థితిలో ఏ మాత్రం తేడా వచ్చినా పాప అభ్యర్థిగా లైఫ్ మిస్ అవుతారు అనమాట. ఇక మళ్ళీ దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ అన్నట్టు ఉంటుంది. సో ఇదొకటి జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళండి. ప్లస్ ఇందులో మనం మరొక అంశం ఏం చెప్తున్నామంటే మెయిన్స్ ఎలా రాయాలని మీరు క్వశ్చన్ రీచ్ చేస్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్స్ ఎలా ఉంటాయి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇంకా మనకు అట్లీస్ట్ ఒక 3 to 4 months టైం ఉంటుంది. ఈ 3 to 4 months టైంలో ఆస్పిరెంట్ మ్యాక్సిమం ప్రాక్టీస్ సెషన్ పెట్టుకోవాలి. ప్రాక్టీస్ అంటే డైలీ ఒక క్వశ్చన్కి లేదా 2 క్వశ్చన్లకి ఆన్సర్ రైటింగ్ నేర్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక సమస్య, సార్ మేము ఆన్సర్ రైటింగ్ చేస్తున్నాము, క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఆన్సర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్గా తెలియదు. అంటే ఎలా ఉండాలి అంటే అక్కడ ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు మళ్ళీ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ కావాలి. ఇప్పుడు మేమైతే చెప్పగలుగుతాం క్వశ్చన్ ఇలా ఉండదు ఇలా ఉంటుంది అని. అంటే ఎలా క్వశ్చన్ కూడా ఎలా ఉండదని మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ కూడా షూర్ ఎలా ఉంటుంది, సింపుల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియో తీసుకుంటాం. అంటే ప్రజెంట్ ఎకనామిక్ కండిషన్ సినారియో తీసుకొని దీనికి అనుకూలంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. ఇంతకుమించి ఏముండదు. కాబట్టి ఈ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే కాన్సెప్చువల్ బేస్ ఉంటుంది ప్లస్ కరెంట్ బేస్డ్ కూడా ఉంటుంది. ఈ రెండు మనం ప్రిపేర్ అయితే ఏదో క్వశ్చన్ తగ్గుతుంది. అప్పుడప్పుడు 2 క్వశ్చన్ కరెక్ట్ చేసి ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇంకా ఏమీ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే మనం ఒక 100 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేసుకొని కూర్చుంటే అందులోంచి ఒక 10-12 క్వశ్చన్స్ వస్తాయి. 10-12లో మనం రాయాల్సింది 15 క్వశ్చన్స్ రాయాలి. 10కి రాస్తే సరిపోతుంది. 10 వచ్చాయి అనుకోండి మన ఎక్స్పెక్టేషన్స్, 5 ఎలాగా ఆస్పిరెంట్ అటెంప్ట్ చేస్తారు. సో ఇక్కడ ఈ కరెంట్ సినారియో ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. అంటే వరల్డ్ వైడ్గా ఉన్న ఎకానమిక్ కండిషన్స్ తెలియాలి. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమిక్ సినారియో పైన ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అభ్యర్థి అసెస్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో ట్రెడిషనల్గా ఓల్డెన్గా ఉన్న సిస్టంలో అనగానేమి నిర్వచనం అడగట్లేదు. ఇప్పుడు సపోజ్కు చాలామంది అభ్యర్థులు నాకు అడుగుతుంటారు, సార్ పేదరికం నిర్వచనం అనగానేమి క్వశ్చన్ రాయాలా, అంత సిల్లీ క్వశ్చన్స్ ఇవ్వరు. అది అలా అంత సిల్లీగా ఉంటుంది. ఇక్కడ టెక్నికాలిటీ ఉంటుంది. అదే పావర్టీని కూడా భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో భారత ప్రభుత్వము ఎందుకు వైఫల్యం జరిగింది దాన్ని ఉదాహరణయుక్తంగా వివరించండి అంటారు. లేదంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అని క్రిటిసైజ్ చేసుకుంటూ రాయమంటారు. అప్పుడు అభ్యర్థి దానికి అనుగుణంగా ఫ్రేమ్ చేసుకోవడానికి కెపాసిటీ పెంచుకోవాలి. ఇంతే, చాలా సిల్లీగా ఉంటుంది. కానీ ఆ పాయింట్ అనేది కనెక్ట్ అవ్వాలి అభ్యర్థికి. ఓహో ఈ పాయింట్తో కనెక్ట్ అయ్యి ఆన్సర్ రాయాలి అనేది ఎగ్జామ్ హాల్లో తెలిస్తే అతను విజేయత, అంతకుమించలేదు. జస్ట్ ఆ కనెక్ట్ అదే స్పాంటేనియస్గా ఎగ్జామ్ హాల్లో ఆ క్వశ్చన్ చూడగానే మనం రెస్పాండ్ అవ్వాలి. దీనికి ఇది కనెక్ట్గా ఉంటుందని తీసుకోవాలి. కాన్సెప్ట్స్ ఎలాగో చెప్తారు క్లాస్లో, రోజు వాళ్ళు చదివేది అదే మేము చెప్పేది అదే కాన్సెప్ట్స్. టైప్స్ ఆఫ్ పావర్టీ, టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఇవే చెప్తాం క్లాస్లో. ఇవి అందరికీ నాలెడ్జ్ బాగుంటుంది. కానీ ఎగ్జామ్నర్ అలా అడిగాడు. ఎగ్జామ్నర్ మ్యాక్సిమం ఆ ట్రెండ్ లేదండి. ప్రజెంట్ ఒక 10 years బ్యాక్ ఆ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు ఆ ట్రెండ్ మొత్తం మారిపోయి దాని కరెంట్ ఈవెంట్ లింక్గా అభ్యర్థి యొక్క ఐక్యూ టెస్ట్ చేస్తున్నారు. ఇది అభ్యర్థులు గమనించాలి. మీ ఐక్యూ టెస్ట్ చేసే ఎగ్జామే మెయిన్స్. నీ ఐక్యూ ఎంత ఉందో అక్కడ ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి. అది ప్రాపర్ వేలో ప్రజెంట్ చేయాలి. అది ప్రతి లైన్ కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి లైన్ ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మాట చెప్తాం ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ అన్నట్టుగా ప్రతిదీ మ్యాటర్ అంటే అక్కడ మనం రాసే ఆ ప్రతి సెంటెన్స్ లైన్ వర్డ్ కూడా నీకు మార్క్స్ ఇవ్వడంలో దోహదపడుతుంది. ఇప్పుడు ప్రతి సెంటెన్స్ ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా, టర్మినాలజీ ఎలాంటివి వాడాలి? కొంచెం ఏమైనా బలమైన దట్టమైన వర్డ్స్ వాడాలా, లేకపోతే సింపుల్ లాంగ్వేజ్ వాడితే అబ్బా అసలు ఇదేంటి ఇంత సింపుల్ గా వాడారు అనుకుంటారా? వాట్ టైప్ ఆఫ్ వర్డ్స్ వి షుడ్ చూస్? ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. ఇక్కడ ఏముంటుందంటే ప్రధానంగా సబ్జెక్ట్ బేస్డ్. ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీలో ఎకానమీ టెర్మినాలజీ పడితే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మేము క్లాస్లో చెప్తున్నప్పుడు కూడా రెగ్యులర్గా టెర్మినాలజీ పైనే కాన్సన్ట్రేట్ చేసుకుని చెప్తున్నాను అనమాట. అంటే అది ఆ టెర్మినాలజీ వచ్చినప్పుడు అది అందంగా ఉంటుంది అనమాట.
ఇప్పుడు సపోజ్కి ఏదో మనం ఒక సంస్థ సెటప్ చేయడానికి కొద్దిగా ఖర్చు చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, దాన్ని మనం టెక్నికల్ వర్డ్ ఒకటే వర్డ్లో అయిపోతుంది, మూలధనం అనే పదం ఉంటుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. దట్స్ ఇట్. మూలధన పెట్టుబడి అనే పదం వాడితే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ అంతా ఆ చిన్న చిన్న వర్డ్స్ కూడా అంత ప్రయారిటీ ఇవ్వరు. కానీ మన ఆన్సర్ పర్ఫెక్ట్గా ఫ్రేమింగ్ కోసమని ఆ పదాలు వాడతాం. దానికి కనెక్టివిటీ ఉండే ఆ సెంటెన్స్ అంతా కూడా ప్రాపర్గా లేనప్పుడు ఇది ఎంత అందంగా రాసినా పోతుంది. అంటే టెర్మినాలజీ ఎంత కీలకమో దానికి కనెక్టివిటీ ఉండే వర్డ్స్, కన్క్లూజన్, ప్రతి సెంటెన్స్ కన్క్లూజన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఎప్పుడు చేస్తే మరొక మిస్టేక్, నాకు చాలామంది క్వశ్చన్స్ రాసుకొచ్చి చూపిస్తారు, సార్ ఆన్సర్ ఇలా రాసాము, ఇది రైటా రాంగ్ అని చూపిస్తున్నప్పుడు నాకు ఈ మధ్యలో కనబడ్డ పాయింట్స్ ఏంటంటే, రీసెంట్లీ వెరీ రీసెంట్లీ ఈ 2-3 రోజులు నేను చూసిన అంశం ఏంటి అంటే, అభ్యర్థులు కొద్దిమంది సెంటెన్స్లు చాలా లెంతీగా ఫ్రేమ్ చేస్తారు, చాలా లెంతీగా, అంటే ఒక 3-4 సెంటెన్స్లు అంటే పులి స్టాప్ కామాస్ లేకుండా ఫ్రేమ్ చేస్తున్నారు. దట్ ఈస్ బ్లండర్ మిస్టేక్. అలా చేయొద్దు. సెంటెన్స్ వెరీ షార్ట్గా, పవర్ఫుల్గా, మీనింగ్ఫుల్గా ఉండాలి. అది అంటే దాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ అలా రాస్తుంటే పాపం 3-4 సెంటెన్స్ వెళ్తుంది. అది ఎగ్జామినర్ కరెక్షన్ చేస్తున్నదానికి ప్రాపర్గా సింక్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఆ లైన్ మ్యాక్సిమం ఆ లైన్ లేదా సెకండ్ లైన్ హాఫ్లోనే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ దానికి కంటిన్యూషన్గా ఇంకా ఎఫెక్టివ్గా మనం ఎప్పుడు కూడా ఒకటే థాట్ ఒకటే పాయింట్తో ఎంత దూరం రాసుకుంటూ వెళ్ళినా కూడా మీనింగ్ అక్కడే ఉంటుంది, పెద్దగా చేంజ్ అవ్వదు. బట్ మనం ఏం చేయాలంటే సింపుల్గా మనం చేసిన పాయింట్ ఏంటి అంటే, వెరీ సింపుల్గా ఆ సెంటెన్స్ కట్ చేయండి, కొత్త సెంటెన్స్ మళ్ళీ తీసుకోండి. ప్రతి కొత్త సెంటెన్స్లో కొత్త వర్డ్స్ పడుతుంటాయి, కొత్త వర్డ్స్ పడుతున్నాయి. కొత్త వర్డ్ కొత్త మీనింగ్ ఇస్తుంది, ఆటోమేటిక్గా ది బెస్ట్గా ప్రజెంట్ చేయొచ్చు. ఇక ఇవి చిన్నవే అండి, పెద్ద అంశాలు కాదు, చిన్న అంశాలే, కానీ అది చెప్పడానికి ఉండాలి, పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ ఉండాలి. దిస్ ఇస్ సింపుల్లీ కాల్డ్ మెంటర్షిప్ అనేది. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అది మనం లాస్ట్ ఎపిసోడ్ డిస్కస్ చేసాము, 100 days ప్రోగ్రామ్ డిస్కస్ చేసాము. అయితే ఇప్పుడు చెప్తున్నాము అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే, కొంతమంది క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే నేను ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను, మెయిన్స్ అనే పాయింట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఆ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా తగ్గించుకొని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పెంచుకోండి. అది లేని పక్షంలో ఏమైనా నష్టం జరగవచ్చు. ఓకే, ఎందుకంటే మెయిన్స్ కి కొంచెం టైం ఉంటుంది ప్రిలిమ్స్ తర్వాత, కాబట్టి ఫస్ట్ ప్రిలిమ్స్, సో దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాక అది అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఫోకస్ మెయిన్స్ మీద. ఇంకోటి అండి, ఇక్కడ ఏంటంటే ప్రిలిమ్స్ అవుతున్నప్పుడు కూడా మెయిన్స్ ఆటోమేటిక్ కవర్ అవుతుంది, కానీ మనకు తెలియదు. కానీ అభ్యర్థికి ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ రాస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు. క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే రైట్ నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ Group 1 మెయిన్స్ అనుకుంటాను, కానీ లేదు. ఎందుకంటే థరోగా 2-3 times రివిజన్ చేశాక ఆటోమేటిక్గా ఆన్సర్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ అండి. అంజయ్ గారు, వీ హ్యావ్ గాట్ కపుల్ ఆఫ్ క్వైరీస్. అభ్యర్థులు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, చూద్దాం ఒకసారి. ఫస్ట్ సార్ నమస్కారం అండి, నా పేరు రాజశేఖర్ రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు Group 1 ప్రిపేర్ అవుతున్నాను సార్. మార్కెట్లో నేను చాలామంది ఎకనామీ టఫ్ అంటుంటే వింటున్నాను. అలా అంటుంటే నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది సార్, ఇదంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. మీరు కొద్దిగా ఎకనామీలో స్కోర్ ఎలా చేయాలి, మరియు మరీ ముఖ్యంగా ప్రణాళికలు మరియు జాతీయ ఆదాయం పైన కొద్దిగా మీ సలహాలు సూచనలు ఇవ్వగలరు సార్. ప్రతి ఒక్కరు ఇది ఏంటి అంటే ఒక ఫోబియో అయిపోయింది, ఎకానమీ ఫోబియో అయింది. ఫస్ట్ క్వశ్చన్ నేను చాలా మంది అడిగేది, ఎకానమీ టఫ్ అంట కదా, రియల్లీ టఫ్, డ్రై సబ్జెక్ట్. దట్స్ వాట్ డ్రై సబ్జెక్ట్. ఇట్స్ ఎ డ్రై సబ్జెక్ట్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సెకండ్ డ్రై ఇంట్రెస్టింగ్, టూ కాంట్రా స్టేట్మెంట్స్ మీరు చెప్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంట్రెస్ట్ను యాడ్ చేసుకుందాం, ఆటోమేటిక్ డ్రై తగ్గిపోతుంటుంది. ఎకనామిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటుందండి, మనకు వడ్డీ వస్తుంటుంది, ఆ ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. స్కాలర్స్ కాబట్టి మేము ఇలా చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా రీసెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ మేము పాయింట్అవుట్ చేసే అంశం ఏంటి అంటే, అసలు వాట్ ఈస్ ద బేసిక్ ఇష్యూ అని తీసుకుంటాము. ఆ బేసిక్ ఇష్యూ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ రిజల్ట్ అక్కడే ఉంటుంది. ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా కూడా నీకు ఎక్కడ టఫ్ అనిపిస్తుందో ఆ టఫ్లో అసలు ఎగ్జాక్ట్ టఫ్నెస్ ఎక్కడ అనేది ఒక పాయింట్ అవుట్ చేయండి, ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆ మిత్రుడు మనకు ఒక 2 points రేజ్ చేశారు. సార్ ఈజీ స్కోరింగ్ చేయడం ఎలా చేయొచ్చు నేను చెప్తాను, దాని మెథడ్ చెప్తాను. నేషనల్ ఇన్కమ్ అనేది వెరీ టఫ్ అని అంటున్నారు. ఇది కామన్గా ఎంటైర్ 2 states ఉండే కామన్, ఇది కామన్. దిస్ ఈస్ వెరీ టఫెస్ట్ టాపిక్ అని ఉంటుంది. ఇందులోంచి వచ్చే మార్క్స్ ఎక్కువ, ఒక 15 marks వస్తాయి. సో ఇది అందరూ టఫ్ అంటుంటారు. నెక్స్ట్ ప్లాన్స్ అని అడిగారు. ప్లాన్స్ ఎందుకు అడిగుంటారంటే, మోస్ట్ ప్రాబబ్గా ప్రజెంట్ ప్లాన్స్ అనేది ప్లానింగ్ కమిషన్ రివైజ్ చేసి నీతి ఆయోగ్ సెటప్ చేశారు. ఈ కాంటెంపరీ ఇష్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనము థింక్ చేసిన అంశం ఏంటి అంటే, ఎకానమీ అనేది ఈజీ సబ్జెక్ట్, కానీ బేసిక్స్ అనేది తెలిసినప్పుడు, బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు వెరీ ఈజీ అవుతుంది. రెండో పాయింట్,
టెర్మినాలజీ పైన ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. టెర్మినాలజీకి ఎగ్జాక్ట్ మీనింగ్ను పట్టుకోండి, ఈజీ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎకనామిక్స్లో టెర్మినాలజీ ఎలా ఉంటుంది అంటే ఒకే చిన్న పాయింట్ని మనం తీసుకున్నప్పుడు ఒకే చిన్న పాయింట్ అదే ఒక్కొక్క చోట ఒక రకంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చెప్తామంటే కొన్ని డబ్బులు తీసుకెళ్ళి కొత్తగా ఒక సంస్థను సెటప్ చేస్తున్నాము, లాంచ్ చేస్తున్నాము. ఆ పెట్టే డబ్బును మనం ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటుంటారు. అదే డబ్బులు తీసుకెళ్ళి ఏదో షాపింగ్కి వెళ్ళి మనం ఖర్చు చేసి మన అవసరాలు తీసుకుంటే అది వినియోగ వ్యయము, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఒకటే సేమ్ అమౌంట్ అండి, సేమ్ అమౌంట్ ఒక్కొక్క చోట ఖర్చు పెడుతున్నప్పుడు దానికి ఒక మీనింగ్ మారుతుంది. ఒక ఖర్చు ఏమో మళ్ళీ రిటర్న్స్ తీసుకొస్తుంది, మరొక ఖర్చు ఏ రకమైన రిటర్న్స్ ఇవ్వదు. అదే క్యాపిటల్ ఫామ్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది ఎకానమీకి స్ట్రెంగ్తెన్ చేస్తుంది, ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore రూపీస్తో ఒక ఏదైనా ఎంటర్ప్రైజ్ లేదా ఎంటిటీ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అందులో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంగేజ్ చేయబడతారు. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయబడింది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినప్పుడు ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. సో ఇవి కొన్ని అంటే ఒకదానికొకటిగా ఇంటర్లింక్డ్గా ఉండే పాయింట్స్ అనమాట. ఇవి తెలుసుకొని ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది పొందినప్పుడు అభ్యర్థి ఆటోమేటిక్గా ఇంతేనా అని తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఇంతేనా, ఇంత సింపుల్గా ఉన్నమాట. కానీ అది తెలియాలి ఫస్ట్. ఇది దీన్ని ఇలా అంటారని తెలియాలి. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎగ్జామ్లో ఇప్పుడు మనం అనుకుంటున్న అన్ని ఆప్షన్స్ ఎగ్జామ్లో కనబడుతుంటాయి. ఇలా కనబడేటప్పుడు అభ్యర్థి ఏది రైట్ ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు మన జనరల్ థాట్స్ వేరుగా ఉంటుంది, జనరల్గా థింక్ చేస్తే వేరుగా ఉంటుంది, ఎకనామిక్స్లో థింక్ చేస్తే వేరుగా ఉంటుంది. అభ్యర్థి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం చదివేది జనరల్ కాకుండా ప్యూర్ ఎకనామిక్స్ బేస్డ్గా మనం థింక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఎగ్జామ్ హాల్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ బట్ వన్ ఏంటంటే మనకి సిలబస్ ఎంత చదివినా స్కోర్ వస్తుందా లేదా అనేది, స్కోర్ ఈజీగా చేసుకోవడం ఎలా అనేది ఒక క్వశ్చన్. స్కోర్ ఈజీగా కావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అది గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చును, గ్రూప్ 2 కావచ్చును, వాట్ ఎవర్ ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ అనండి, మోడల్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేస్తున్నప్పుడు మోడల్ టెస్ట్లో మళ్ళీ ఒక ప్రధానమైన అంశము ప్రీవియస్ క్వశ్చన్స్ను బేస్ చేసుకుంటూ మీరు ప్రజెంట్ సినారియో చూసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే అన్ని క్వశ్చన్స్ వెరీ టఫ్గా తీసుకొని ప్రిపేర్ అవుతుంటారు. అది మన మైండ్ సెట్, మన కాన్ఫిడెన్స్ను తగ్గించేస్తుంది. 80% కూడా అలాంటి మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు చివరిలో పాపం చాలామంది చివరిలో అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ చాలామంది ప్రాక్టీస్ టెస్ట్ రాస్తుంటారు. ఇక్కడ ఆల్రెడీ అలాంటి టెస్ట్ కూడా మనకి మార్కెట్లో కండక్ట్ చేస్తారు కదా. సో అది రాసినప్పుడు ఎక్స్పర్టైజ్డ్ కానీ ఫ్యాకల్టీ రాసి ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ 1 to 150 వరకు అన్ని టఫ్ ఇస్తుంటారు. అలా ఇచ్చినప్పుడు అభ్యర్థి మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ప్యానిక్ అయిపోతుంది. ప్యానిక్ అవుతాడు. దెన్ నెక్స్ట్ ఇమీడియట్లీగా అతని కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పడిపోతుంది. కాబట్టి అలా ఉండదు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సింపుల్ వే, వెరీ సింపుల్ వే. 30 అని తీసుకోండి, 30% అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ పేపర్లో ఒక 30% అనేది వెరీ ఈజీగా ఉంటుంది. ఎవరు రాసినా ఆన్సర్ పెడతారు. స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి రాయమనండి, ఆ 30 మార్కులు వస్తాయి. 30% అంటే 30 అంటే ఒక 45-50 క్వశ్చన్స్ తగులుతాయి. మామూలుగా వెరీ సింపుల్గా ఉంటాయి. ఏంటంటే ప్రణాళిక సంఘం ప్లేస్లో కొత్తగా వచ్చిన సంస్థ ఏది అని ఇలా ఉంటాయి. ఇలా ఒక 25 to 30 వెరీ సింపుల్గా రాసేయచ్చు. ఇది ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఎవరు ఎగ్జామ్ రాసినా ఈ రోజు ఎగ్జామ్ నేను పెట్టినా మీకు ఒక 50 మార్క్స్ వస్తాయి. ఇక మర్చిపోండి. అది అందరికి తెలిసిన విషయాలే, మన స్కూల్ బుక్స్లో చదువుకుంటూ వస్తుంది, అది వచ్చేస్తుంది. సెకండ్ 30% అది కొద్దిగా అబోవ్ యావరేజ్ ఉంటుంది. అబోవ్ యావరేజ్ అంటే ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ పేపరు చదివిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి కరెంట్ ఇష్యూస్ పై నాలెడ్జ్ ఉంటే చేయగలుగుతారు, చేస్తారు, ఆన్సర్ చేస్తారు. ఆ 30% ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఫినిష్ 60% ఓవర్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 40 ఉంది కదండి. ఈ 40%లో ఒక 20% హార్డ్ ఇస్తాడు, ఇంకొక 10% వెరీ హార్డ్ ఇస్తాడు. అప్పుడు అభ్యర్థికి వెరీ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అంటే ఫైనల్గా మేము డిసైడ్ చేసేది ఈ యొక్క 30%. చివరి ఇంకో 10% మిగిలింది కదా, ఆ 10% ఈ ప్రపంచంలో క్వశ్చన్ అది ఎవరికి దొరకదు, ఎవరు రాసినా చేయరు. ఫ్రాంక్లీ అంటే ఆ 10% క్వశ్చన్స్ మనం ఎప్పుడు విననివి ఉంటాయి, ఎప్పుడు విననివి చదవనివి ఉంటాయి. ఒకవేళ క్వశ్చన్ పేపర్ వెరీ వెరీ ఈజీగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ అప్పుడప్పుడు వెరీ ఈజీ వస్తుంది. అలాంటప్పుడు 100% మార్క్స్ మనం చేస్తాము, ఈజీగా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ, అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మనం చెప్పేది జనరల్ పేపర్స్. ఎప్పుడో ఒకసారి ఒక 10 ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది.
ఇక మిగతా 9 క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్లో వస్తున్నాయి. ఇలా మనకు 3 సెగ్మెంట్ చేసుకుంటారు. 30, 60 ఇబ్బంది లేదు, ఎవరైనా చేస్తారు. ఈ రిమైనింగ్ 30%లో 20% హార్డ్, 10% వెరీ హార్డ్. ఇందులో 15% చేసిన జాబ్ వస్తుంది, ఓకే ఇంకా నథింగ్ అనమాట. ఓకే. లాస్ట్ 10% ఉంది కదా, అది ఎవరు చేసినా రాదు, అవి మనం ఎప్పుడు వినము. ఇప్పుడు ఒకవేళ నన్ను వచ్చి సార్ ఫ్యాకల్టీగా మీరు చేస్తున్నా అంటే నాకు కూడా 10% తెలియకపోవచ్చు, అట్లా ఉంటాయి. ఒప్పుకోవాలి, దేనిని ఒప్పుకోవాలి. మనం ఏంటంటే అప్పుడప్పుడు ఏదో ఈగోయిజం ఉంటుందన్నమాట. ఇవే వస్తాయి, ఇవే చేస్తాం, అలాంటిది ఫాల్స్ ప్రామిస్ చేసినప్పుడు అభ్యర్థి ఇబ్బంది పడతాడు. మేము ఇంత డేరుగా యాజ్ ఎ ఫ్యాకల్టీ మీద డేరు ఒప్పుకున్నప్పుడు అభ్యర్థి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. ఓహో సార్లు వాళ్ళకే 10% కష్టం అవుతాట, 90% చేస్తే అయిపోతుంది. 90% మీరు 70 to 75% చేయండి, జాబ్ వస్తుంది. 80% మ్యాథ్స్ అండి, 80% చేస్తే జాబ్ వస్తుంది. ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా 80% కంటే ఎక్కువ స్కోర్ రాదు. 80% అంటే 150కి 120 మార్క్స్ వస్తాయి. లాస్ట్ టైం ఎకానమీ పేపర్ ఈజీగా వచ్చిందండి. ఈజీగా వస్తే నా స్టూడెంట్కి 127 మార్క్స్ వచ్చింది, స్టేట్ టాపర్. ఇది ఇంతే ఉంటుంది. దాంట్లో ఇంకా 127 టాప్ వచ్చింది కదా, 120 వరకు తక్కువ నెంబర్ ఉంది. ఎలా అంటే 120 నుంచి 127 మధ్య ఒక 6-7 మెంబర్సే ఉన్నారు. మళ్ళీ 120 నుంచి 110 మధ్యలో ఒక 25-30 మంది ఉన్నారు. తర్వాత ఇక క్రౌడ్ పెరిగింది, ఎక్కువ మంది ఉంటారు, చాలా క్రౌడ్ పెరిగింది. అంటే టాప్లో కాంపిటీషన్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది కాంపిటీషన్. సో ఇది అభ్యర్థికి ఇవన్నీ తెలియాలి. పాపం ఇవి తెలియకనే చాలా భయపడుతున్నారు. ఇప్పుడు మన వీడియో చూస్తున్న చాలా మంది అభ్యర్థులు నాకు బయట ఇంటరాక్ట్ అవుతున్నారు. సార్ వెరీ సింపుల్గా ఈజీగా ఉంది అంటే, కొంతమంది పాపం కలుద్దాం అనుకుంటారు, వాళ్ళు కలవలేకపోతాం కదా, అలాంటి వాళ్ళు కూడా చూసి ఏదో ఆఫీస్కి ఎక్కడ మెసేజ్ పెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. మనమైతే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆన్సర్ చేసినట్టేనా ఇందాక ఇంకా ఫైనల్గా అబ్బాయి అడిగిన 2 క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి ప్లాన్స్ ఒకటి అడిగారు, నేషనల్ ఇన్కమ్ అడిగారు. నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అనే టాపిక్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నేను ఇప్పుడు చెప్పిన విధానంలో వెళ్ళండి, మీకు ఈజీగా ఉంటుంది. సార్ మేము కోచింగ్ వెళ్ళాలా వద్దా, మీరు ఎక్కడ నుండి నేను చెప్పే ఇదే మెథడ్ ఫాలో కాండి, మీకు మళ్ళీ నెక్స్ట్ టైం మీరు మళ్ళీ కాల్ చేసి చెప్తారు మాకు. ఫస్ట్ బేసిక్గా 4 కాన్సెప్ట్ ప్రిపేర్ కాండి. నేషనల్ ఇన్కమ్లో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. దీనికన్నా ముందు జస్ట్ ఈ ప్రిపేర్ నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ ప్రిపేర్ కాండి. అంటే జాతీయ ఆదాయం అనగా నిర్వచనం ఏంటిది, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంతా కూడా ప్రిపేర్ కండి. నెక్స్ట్ 4 కాన్సెప్ట్ ప్రిపేర్ కండి. ఇందులో ఫస్ట్ జీడిపి ఉంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సెకండ్ వన్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. థర్డ్ వన్ ఎన్డిపి ఉంటుంది, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఫోర్త్ ఎన్ఎన్పి ఉంటుంది, నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఇవి 4 వరుసగా ప్రిపేర్ కండి. ఈ ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక 30-40% నేషనల్ ఇన్కమ్ పైన గ్రిప్ వస్తుంది. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇవి చెప్పినవే ఎక్స్టెన్షన్, ఇలాగా కొనసాగుతూ ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. కానీ ఎవ్రీ టాపిక్ ఈజ్ బేస్డ్ ఆన్ దీస్ 4 కాన్సెప్ట్స్. ఇవి చదవకుండా మీరు ఏం చదివినా అర్థం కాదు. పాపం అభ్యర్థికి ఏంటంటే ఇది అర్థం కాక దీన్ని స్కిప్ చేసి ఇంకా ముందుకు వెళ్తున్నారు, అసలు అవేం అర్థం కావు, అది జరుగుతుంది. సో ఇది టఫ్ ఏం లేదు. నేను ఎప్పుడు ప్రతిసారి ఏమిస్తాను అంటే అభ్యర్థులకు బేసిక్స్ ఇస్తాను. బేసిక్స్ ఇచ్చి ఇలా చేయండి అంటే వాళ్ళే చదువుకుంటారు. వాళ్ళు క్లాస్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ ఇంత సింపుల్గా ఉంది కదా సార్ ఎకానమీ, అందరు టఫ్ అంటారు అంటే అది తెలియకపోవడం అనేది ప్రధానమైన పాయింట్. నెక్స్ట్ ప్లాన్స్ అడిగారు. ప్లాన్స్లో మీరు ఏం చేస్తారంటే ప్రణాళిక, మళ్ళీ డెఫినేషన్. ఎకనామిక్స్లో బ్యూటీనెస్ ఏంటంటే డెఫినేషన్లోనే సర్వం ఉంటుంది. ఇక అదొకటి గుర్తుంచుకోండి. జస్ట్ యూ ట్రై టు ప్రాక్టీస్ డెఫినేషన్ సో మెనీ టైమ్స్. ఒకసారి కాదు, ఒక 3-4 టైమ్స్ డెఫినేషన్ బాగా చదవండి. చదివి ఏం చేయాలంటే డెఫినేషన్లో ఒక పెన్ పేపర్ పెట్టుకొని డెఫినేషన్లో ఒక్కొక్క సెంటెన్స్ని జస్ట్ ఒక లైన్ లాగా రాసేసుకోండి. ఒకటి సెపరేట్గా రాసుకొని దాన్ని థింక్ చేయండి. మీరు ఈవెన్ కోచింగ్ వెళ్ళకపోయినా థింక్ చేయండి. అందులో ఉండే మీకు 100% అర్థమవుతుంది. 100%. సపోజ్కి ప్రణాళికల్లో డిఫరెన్స్ ఏముంటుందంటే ఒక దేశము అంటాడు, ఒక దేశము సెపరేట్గా రాసుకోండి. ఒక నిర్ణీత కాలం అంటాడు, సెపరేట్గా రాసుకోండి. ఒక దేశము, ఒక నిర్ణీత కాలము. లక్ష్యాల ఎంపిక అంటాడు, సెపరేట్ రాసుకోండి. లక్ష్యాల ఎంపిక. వనరుల కేటాయింపు అంటాడు. ఫైనల్గా వ్యూహ రూపకల్పన, వ్యూహము, స్ట్రాటజీ అంటారు. ఈ 5 పదాలు తీసుకోండి. ఎగ్జామ్లో ఏం అడిగినా కూడా ఈ 5 వర్డ్స్, స్ట్రాటజీస్ ఇవే ఉంటాయి. ఈ 5 పదాలు ఉంటాయి. ఇందులోంచి మీకు ఖచ్చితంగా 1-2 బిట్లు పడతాయి. నథింగ్ టు వరీ, అసలు వరీ కావాల్సిన 1% లేదండి. ఇవి 5 నేర్చుకుంటే సరిపోతుంది. దీని పాపం వాళ్ళు సెంటెన్స్ మొత్తం చదువుకుంటూ అలసిపోతున్నారు. దాంట్లో మీనింగ్ దొరకట్లేదు వాడికి. ఇంక ఎగ్జామ్లో హాల్లోకి వెళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఒకసారి ఏదైనా ఒక ప్లేస్, రీజియన్, ప్లేస్ అంటాం. మనం కూడా దేశం అంటాము. ఇండియా అయితే భారతదేశం, అమెరికా అయితే అమెరికా దేశం, ఏ దేశం అయితే ఆ దేశం వాళ్ళు అని చెప్పుకోవచ్చు. రెండవది, ఆ దేశంలో
కాలం తీసుకుంటారు 1 ఇయర్. ఇక్కడ 1 ఇయర్ అనేది ఎక్కడ అంటే మనకి ఇండియాలో ఫినాన్షియల్ ఇయర్, financial year is 1 year. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటాము ఆర్థిక సంవత్సరం. అది మనకి ఎలా ఉంటుంది జనరల్గా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. ఇది అన్ని దేశాలు ఒకలా ఉండదు. ఇది మన దేశం చదువుకోండి, వరల్డ్ కంట్రీస్ అవసరమే లేదు. నెక్స్ట్ మూడవది లక్ష్యాలు ఉంటారు, టార్గెట్స్ ఆబ్జెక్టివ్స్ అంటాము. ఏంటి సార్ ఏమేంటి టార్గెట్ ఏంటి అంటే ఒక్కొక్క ప్రణాళిక ఒక టార్గెట్ ఉంటుంది. ఫస్ట్ ప్లాన్లో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అన్నారు, సెకండ్ ప్లాన్లో ఇండస్ట్రీ అన్నారు, థర్డ్ ప్లాన్లో సస్టైనబిలిటీ అన్నారు, ఫోర్త్ ప్లాన్లో సెల్ఫ్ రిలయన్స్ అన్నారు, ఫిఫ్త్ ప్లాన్లో పావర్టీ అన్నారు. ఇలా మనం చూస్తుంటే 12 ప్లాన్స్కి 12 టార్గెట్స్ ఉంటాయి. వాటిని చూసుకుంటే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ ఆ తర్వాత ఏముంటుందంటే ఇవన్నీ చూసుకున్నాక వనరుల కేటాయింపు ఉంటుంది. వనరుల రిసోర్సెస్ అలొకేషన్ అంటారు, అలొకేషన్ ఆఫ్ ది రిసోర్సెస్ ఉంటుంది. ఇది ఒకటి, ఎంత అమౌంట్ కేటాయించారు అనేది నెక్స్ట్. అండ్ లాస్ట్ వన్ స్ట్రాటజీ అంటాము, మోడల్స్ అంటాము. ప్రతి ప్లాన్ కూడా ఒక మోడల్ బేస్డ్గా ప్రిపేర్ చేస్తుంటారు. బేసికల్లీ అర్లియర్ ప్లాన్స్ ఫార్ములేటెడ్ బై ప్లానింగ్ కమిషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ మోడల్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ 5 years. దట్ ఈస్ వై దోస్ ఆర్ నోన్ యాజ్ 5-year ప్లాన్. ఇది ఇంతే ఉంటుంది, ఇక మీరు ఎక్కడ చదివినా ఇక్కడ ఉంటుంది, మారదు. మళ్ళీ ఇక్కడ నేను ఒక ప్రధానమైన పని చెప్తాను. అభ్యర్థులందరూ ఎందుకు భయపడుతుండో అర్థం కావట్లే, కానీ స్టాటిక్ పార్ట్ ఉంటుంది, డైనమిక్ పార్ట్ ఉంటుంది. ఈ స్టాటిక్ పార్ట్ మారదు కదా, ప్లానింగ్ డెఫినేషన్ మారదు, నేషనల్ ఇన్కమ్ టాపిక్ కాన్సెప్ట్ మారదు, నిర్వచనాలు ఏం మారవు. మారేది జస్ట్ ఎంత 20 to 30% ఉంటుందండి. ఈ 20 to 30% మారేదాన్ని ఏం చేస్తానంటే అభ్యర్థులు మరి ఎందుకో రివర్స్ చేస్తుంది. రివర్స్ సార్ 70% మారుతుందట కదా, నన్నే చాలా మందికి వస్తాడు సార్ 70 to 80% ఎకానమిక్స్ మారుతున్నారు కదంటే మారదు. మారేది జస్ట్ 20 to max 30% మారుతుంది. మారడం అంటే కూడా ఏం మారుతుంది? సమకాలీన అంటే ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్స్ ని యాడ్ చేసి పెడతారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందంటే చిన్న ఎగ్జాంపుల్, బ్లూ ఎకానమీ ఉంది. అది ఎకానమీలో డెఫినేషన్ బ్లూ ఎకానమీ, నీలి ఆర్థిక వ్యవస్థ అనగానే డెఫినేషన్ మారదు. ఆ బ్లూ ఎకానమీ కోసం వరల్డ్ కంట్రీస్ ప్రజెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు, వాట్ ఆర్ ది యాక్షన్స్ టేకన్ బై ది వరల్డ్ కంట్రీస్ టు ఓవర్కమ్ గ్రీనర్, ఇలా ఇష్యూస్ ఏమన్నా వాట్ ఎవర్ ది ఇష్యూస్ అక్కడ్ బై ది వరల్డ్ ఎకానమీస్, అవి వాటికి సంబంధించి మన ఇండియా ఎలాంటి చర్యలు, లేకపోతే తర్వాత రాష్ట్రం ఎలాంటి చర్యలు, రాష్ట్రం ఇండియా అయిపోయింది. మీరు అడిగిన క్వశ్చన్ గ్రూప్ 1 దేర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మనం లాస్ట్ టైం అనుకున్నాం ఈసారి బ్లూ ఎకానమీ మీద క్వశ్చన్ పడుతున్నాం. ఈసారి బ్లూ ఎకానమీ కానీ హైడ్రోజన్ ఎకానమీ కానీ లేదంటే గ్రీన్ ఎకానమీ కూడా బిట్ పడుతుంది ఈసారి. అప్పుడు అభ్యర్థి దానికి ప్రాపర్ ఆన్సర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ డెఫినేషన్ గుర్తుంటే ఆటోమేటిక్ మిగతా వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ను కనెక్ట్ చేసుకుంటూ ఎక్కడైనా సమ్మిట్స్ జరిగాయి, వరల్డ్ సమ్మిట్ జరిగాయా ప్రత్యేకంగా ఈ బ్లూ ఎకానమీ గ్రీన్ ఎకానమీ పైన, ఎనీ సమ్మిట్స్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్, ఎనీ సమ్మిట్స్ అట్ నేషనల్ లెవెల్, వాట్ ఆర్ ది అవుట్కమ్ ఆఫ్ ఇట్, వాట్ ఇస్ ద కోర్ థింగ్, సమ్మిట్ కోర్ ఏంటి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఒక థీమ్ పెడతారు, ఒక థీమ్. ఆ థీమ్తో మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ థీమ్లో ఏమేమి ప్రపోజల్స్ ప్రజెంట్ చేశారు, వాట్ ఆర్ ది ప్రపోజల్స్ అగ్రీడ్ బై దీస్ వరల్డ్ కంట్రీస్, ఇవన్నీ ఉంటాయి. ఇది కరెంట్ సినారియో, బేసిక్ ఏం మారదు. ఇక గ్రూప్ 1కి అయితే ఈ బేసిక్స్ ఎక్కువ అండి, కరెంట్ ఈవెంట్ చాలా తక్కువ, కరెంట్ ఎకానమీ చాలా తక్కువ ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ ఆస్పిరెంట్ ఉన్నారండి, మాట్లాడదాం ఒకసారి. నమస్కారం సార్, నేను మీ ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటాను. మీరు క్లాసెస్ చెప్పే విధానం బాగుంటుంది సార్. నేను గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాను, అలాగే గ్రూప్ 1 కూడా రాస్తున్నాను సార్. గ్రూప్ 2 సిలబస్లో ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం అనే టాపిక్స్ లేవు సార్. గ్రూప్ 1లో ఉన్నాయి. ఈ టాపిక్స్ ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణంను ఎలా కనెక్ట్ చేసుకుంటూ చదవాలి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అనేది తెలుసుకోవాలని ఉంది సార్. నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను జగన్, బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించి వస్తాయా క్వశ్చన్స్? అయితే మనం ఇందాక అనుకున్న ఇష్యూనే సిలబస్, అకార్డింగ్ టు సిలబస్. ఇప్పుడు మనకు టీఎస్పీఎస్సీ సిలబస్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఉంది కదా, ఇందులో బ్యాంక్స్ లేవు. అంటే ఇందులో లేని సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో లేదు. ఇప్పుడు నేను లేని టాపిక్ చెప్తాను, ప్రతిసారి మనకి ఇది క్వశ్చన్ అవుతుంది. పాప చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. అందులో లేని టాపిక్స్ అంటే మనీ అనే టాపిక్ లేదు. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 స్పెషల్లీ టీఎస్పీఎస్సీ, మళ్ళీ ఏపీపీఎస్సీలో ఉంది. ద్రవ్యము లేదు, బ్యాంక్స్ లేవు, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది, ఫిజికల్ పాలసీ అంటారు, కోశ విధానం ఉంటుంది. ఈ కోశ విధానంలో మళ్ళీ గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ పాలసీ, ఎక్స్పెండిచర్ పాలసీ, డెట్ పాలసీ అని ఉంటుంది. ఇవి లేవు. ఫారిన్ ట్రేడ్ పాలసీస్ కూడా లేవు, ఇవి లేవు. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అనేవి కూడా లేవు. ఎక్కడ ఇండియన్ ఎకానమీలో లేవు ఈ టాపిక్స్. ఇవేవి ఇండియన్ ఎకానమీలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి లేవు, అది గుర్తుంచుకోవాలి. ఇది అగ్రికల్చర్ ఇండస్ట్రీ సెక్టార్ అనేది, దీంతో పాటుగా సర్వీస్ సెక్టార్, పవర్ సెక్టర్ అనేది తెలంగాణ స్టేట్ ఎకానమీలో ఉంది. ఇలా తెలంగాణ స్టేట్ ఎకానమీలో చదువుతున్నప్పుడు అభ్యర్థులు ఖచ్చితంగా
ఇండియాలో ఉండే కోర్ కంటెంట్ కూడా నేర్చుకోవాలి. Okay. కోర్ కంటెంట్ అంటే అతి ప్రధానమైనది. ఎందుకంటే మనం తెలంగాణ స్టేట్ చదువుతున్నామంటే ఇండియా యొక్క సినారియో కొద్దిగా నేర్చుకొని దాన్ని కనెక్ట్ చేసుకుంటే తెలంగాణ చదువుకుంటే సరిపోతుంది. Okay. కానీ ఇండియా లెవెల్లో ఫుల్ స్కేల్ అవసరం లేదు. సో ఇది అభ్యర్థులు గమనించాల్సిన ప్రధానమైన అంశము. ఎందుకంటే ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు అభ్యర్థి ఏమన్నారంటే తను సరే గ్రూప్ 1 ఫిలిమ్స్ రాస్తున్నాను అన్నారు. మరి గ్రూప్ 1 ఫిలిమ్స్లో మళ్ళీ ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఎలా మనీ ఉంది, బ్యాంక్స్ ఉంది, మానిటరీ పాలసీ ఉంది, ఫిజికల్ పాలసీ ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది, ట్రేడ్ పాలసీ ఉంది. కానీ గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎలా ఉంటుందంటే గ్రూప్ 1 ఫిలిమ్స్ అనేది కరెంట్ ఎకానమీ బేస్గా జస్ట్ అంటే టాపిక్ టచ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. జస్ట్ సర్ఫేస్ జస్ట్ అంటే పెరిఫెరల్గా వెళ్తే సరిపోతుంది. ఇక్కడ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇన్ డెప్త్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వద్దు. అంటే ఏమిటి, అనగానేమి అంటే ఏమిటి, దానిపైన ఏమైనా చొరవలు తీసుకున్నారా, ఏమైనా గవర్నమెంట్ మెజర్స్ ఉన్నాయా, లేదంటే యాక్షన్స్ ఉన్నాయా నేర్చుకుంటే సరిపోతుంది. అంతేకాని దాన్ని మళ్ళీ డెప్త్గా వెళ్ళి ప్రతి పాయింట్ లైన్ టు లైన్ పిన్ టు పిన్ టచ్ చేసిన అవసరం లేదు. ఎగ్జామ్లో అడగరు. అయితే అభ్యర్థికి ఏదో డౌట్ అనమాట, ఇంత స్ట్రాంగ్గా లేదు అడగరని చెప్పి మనం అంటే అడిగితే ఎలా అంటారు, అడిగితే ఎలా అంటే ఎవరేం చేయలేరు, అడగరు. ఎందుకంటే అకార్డింగ్ సిలబస్ ఉంటుంది. ఎందుకంటే అడిగినా సరే ఆన్సర్ చేసే విధంగా సూపర్ఫిషియల్ గా రాయాల్సిన బాధ్యత ఉంటుంది. జనరల్గా ఎలా అంటే ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఏం చదవండి, చదవకపోయిన ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక అది చూశాక మన మైండ్ ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంటుంది. అప్పుడు ఆన్సర్ చేస్తాం కదా. ఇప్పుడు ఇంత ఫెసిలిటీస్, ఇప్పుడు చాలా కంఫర్టబుల్ లైఫ్ అండి మనది. ఇప్పుడు మేము ఎగ్జామ్ రాసినప్పుడు అది 2011లో అసలు మాకు ఇంత కంఫర్టబుల్ లేదు, ఇంత ఫెసిలిటీస్ లేవు, ఇంత అసలు ఇన్ఫర్మేషన్ అనేది లేదండి. అప్పుడైతే మేము ఓన్లీ తెలుగు అకాడమీ చదువుకొని దానికి పేపర్స్ అసలు ఎంత దారుణం అంటే డైలీ ఆ న్యూస్ పేపర్ను నేనైతే పేపర్ కట్ చేసుకొని అది కన్సర్న్ టాపిక్లో పిన్ చేసుకునేవాను అనమాట. ఎందుకంటే ఎక్కడైనా ఉపయోగపడుతుంది అనుకోండి. చదివేవాడిని కాదు, అప్పుడు ఇమీడియట్ చదివేవాడిని కాదు, బట్ ఆ టాపిక్ అగ్రికల్చర్ కట్ చేసుకొని అక్కడ స్టేపుల్ చేసి పెట్టుకునేవాడిని. అన్నీ అలా పెట్టుకునేవాడిని. లేదా టైమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏం చేసేవాళ్ళంటే ఇది కరెంట్ ఇష్యూ కదా, కరెంట్ ఇష్యూ ఒకవేళ ఎగ్జామ్ ఫార్చునేట్గా ఆ టైంలో జరిగితే చదువుకునేవాడిని, లేదంటే పేపర్ తీసి పక్కన పడేసేవాడిని. అయితే ఇప్పుడు ప్రజెంట్ అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఆ పేపర్ మొత్తం చదివేసి లైన్ టు లైన్ నోట్స్ రాసుకుంటున్నారు. టైం కిల్ అవుతుంది అక్కడ. ఎగ్జామ్ లాస్ట్ టైం ఇదే చెప్పాను, ఈ ఇయర్ ఎగ్జామ్ ఉంటుందో ఉండదో కాస్త జాగ్రత్తగా కోర్ సబ్జెక్ట్ చదువుకోండి, కరెంట్ ఇష్యూస్ నెక్స్ట్ ఇయర్ చదువుకోండి, బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది. ఎప్పుడైనా ఫిబ్రవరి 1st ప్రజెంట్ చేస్తారు, ఫిబ్రవరి 1st ఈవినింగ్ వరకు మనకు వచ్చేస్తుంది. ఎగ్జామ్ అవుతుంది అనుకోండి, చదవండి, లేదంటే ఆపేయండి అని చెప్పాను. పాపం లాస్ట్ ఇయర్ కొంతమంది నోట్స్ రాసుకొచ్చి నాకు చూపించారు. నేను నవ్వాను, నాన్న వద్దని చెప్పాను కదా, రాసుకున్నాం ఎందుకంటే సరే ఎగ్జామ్ జరిగితే ఎలాగా, ఇది మానేయాలా, ఎలా వస్తే చదువుకోండి, రాకపోతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా పాపం ఆ ఒక బుక్ అంతా వేస్ట్ అయింది కదా, టైం అంతా కిల్ అయింది కదా. అదే ఒకవేళ దీనిపై కాన్సన్ట్రేట్ చేస్తే సబ్జెక్టు పైన మంచి గ్రిప్ వస్తుంది, హోల్డింగ్ పెరుగుతుంది. మేము చెప్పేవన్నీ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్సే, అవి కరెక్ట్ పట్టుకుంటే అభ్యర్థి సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఇదే టైం దానికి అలొకేట్ చేస్తే ఆ సబ్జెక్ట్ ఒక 2-3 టైమ్స్ రివిజన్ అయ్యేది అని నా ఉద్దేశం. అయితే మరి బడ్జెట్ సర్వే మళ్ళీ చెప్తున్నప్పుడు నేను మళ్ళీ చెప్పాను, నోటిఫికేషన్ చదువుకొని లేదంటే పక్కన పెట్టండి అని. అంటే ఇప్పుడు ఈసారి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చదువుకోవాలి, ఇప్పుడు చదవండి. జస్ట్ ఈ ఫోకస్ హెవీ, ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్ అడుగుతాడు, డెఫినెట్ క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఫోకస్ చేయండి. ఇప్పుడు చదివితే అర్థం ఉంది, కానీ నోటిఫికేషన్ అయినప్పుడు చదివితే అర్థం లేదు కదా, టైం కిల్ అవుతుంది. మనం ఆన్సర్ చేసినట్టు తన క్వశ్చన్కి మ్యాక్సిమం ఆన్సర్ చేశాము. అయితే ఒకటి ఉన్న టాపిక్స్ చదువుకోండి, లేని వాటి జోలికి వెళ్ళదు. అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సిలబస్ షీట్ ఫ్రమ్ వెబ్సైట్ తీసుకోవాలి, తీసుకొని చదవాలి. నాకు ఇంకొక పాయింట్ చెప్పాలనిపిస్తుంది. ఏంటి అంటే పాపం బుక్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఒక కామన్ బుక్ రాస్తున్నాడు, కామన్ ఎకనామిక్స్లో గ్రూప్ 1కి వేరుంది, ఎస్ఐ కానిస్టేబుల్కి వేరుంది, రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అంటే జూనియర్ లెక్చర్స్ కానీ డిగ్రీ లెక్చర్స్ కానీ వీటికి సిలబస్ వేరుగా ఉంది. నెక్స్ట్ గ్రూప్ 2కి అయితే గ్రూప్ 2 తెలంగాణకు సంబంధించి జిఎస్లో ఎకానమీ లేదు, జిఎస్లో ఎకానమీ అనేది టచ్ చేయలేదు. సో ఇప్పుడు ప్రతిదానికి బుక్ మారుతుంది. అయితే మార్కెట్లో అవైలబిలిటీ ఎలా ఉందంటే ఏ కామన్ బుక్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ ఉంది. అభ్యర్థి బుక్ ఉంటున్నాడు, అందులో సిలబస్ ఉంటుంది. సార్ బుక్లో ఉంది కదా అనేది డౌట్ రైజ్ చేస్తున్నారు. కాబట్టి ఒకటి మీరు పరిగణించాల్సిన అవసరం ఏంటి అంటే కంపల్సరీగా సిలబస్ షీట్ తీసుకొని సిలబస్ షీట్లో సిలబస్ ఉంటే చదవండి, లేని వదిలేయండి, లేదంటే పర్టికులర్గా ఉండే బుక్స్ కొనుక్కోండి. అంతే. ఇంకా నా బుక్స్ నా ఈ సెపరేట్ బుక్స్ ఉంటాయి, తెలంగాణ సెపరేట్గా, ఏపీ సెపరేట్గా సెపరేట్ 18 బుక్స్ ఉన్నవి.
ఇంకా అభ్యర్థి జస్ట్ చూస్ చేసుకోండి. ఇలా చెప్తే మొన్న ఒక అభ్యర్థి బుక్ కొనుక్కుంటా అతను రాసేది ఒకటి కొనుక్కున్న బుక్ ఒకటి, మళ్ళీ అది కూడా చెప్తున్నా. బుక్ పేరు చూడండి లేదా మన పబ్లికేషన్లో ఫోన్ చేయండి, సార్ ఈ బుక్ దీన్ని సూట్ అవుతుందని అడగండి, అడిగి చెప్తారు. అంటే అభ్యర్థి కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతున్నాడు. ఈవెన్ బుక్ ఉండడంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఎగ్జామ్ ఎలా కన్ఫ్యూజ్ అవుతారు? ఇది రాంగ్ చదవకండి. రాంగ్ మీరు ఎంత చదివినా కూడా వేస్ట్. నేను లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, హైదరాబాద్కి వెళ్దామని విజయవాడ బస్ ఎక్కుతారు అనుకోండి, నువ్వు చచ్చినా హైదరాబాద్ రీచ్ దిస్ ఈస్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఆల్. మీరు ఖచ్చితంగా సిలబస్ ఉన్న మంచి బుక్ కొనుక్కోండి, సరిపోదు ఒకటి. రైట్ అండి. ఇంకొక ఆస్పిరెంట్ ఉన్నారండి, క్యాండిడేట్. నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ప్రిపేర్ అయ్యేదానికి గైడెన్స్ కోసమని మీకు కాల్ చేశాను సార్. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీలో ఏ చాప్టర్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి? ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ రెండు డిఫరెంట్. యాక్చువల్గా 3 ఉంటాయి. మనం ఇండియన్ ఎకానమీ అంటున్నాము. ఇండియన్ ఎకానమీతో పాటు డెవలప్మెంట్ ఎకానమీ ఉంది. మనం దాని డెవలప్మెంట్ చేంజెస్, డెవలప్మెంట్ డైనమిక్స్ అంటారు. తెలంగాణ ఎకానమీ యాక్చువల్గా సిలబస్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది 50 మార్క్స్, సెకండ్ పార్ట్ 2 అని తెలంగాణ స్టేట్ ఎకానమీ 50 మార్క్స్, డెవలప్మెంట్ చేంజెస్, డెవలప్మెంట్ డైనమిక్స్, డెవలప్మెంట్ ఎకానమీ ఏదైనా పిలవచ్చు, ఇది ఒక 50 మార్క్స్. మొత్తం 3 కలిపి 150 మార్క్స్ ఉంది. ఓకే. ఈ 150 మార్క్స్లో మనకు ఈజీ స్కోరింగ్ వచ్చేసరికి తెలంగాణ ఎకానమీ నేనైతే ఒక 20 రోజులు చదివితే సరిపోతుందని చెప్తాను. 20 డేస్ ఇనఫ్. 20 డేస్లో 40+ స్కోర్ చేయొచ్చు, అదృష్టం ఉంటే 45+ కూడా చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. అది అంటే ఇక్కడ ప్రతిదీ ఎలా ఉంటుందంటే, ఒకటేమో ఎకానమీలో వచ్చిన ప్రాబ్లం, ఒకటేమో కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది. అక్కడ కాన్సెప్ట్ రాకపోతే సబ్జెక్ట్ రాదు. ఇదేంటి, ఇది కంప్లీట్గా రివిజన్ బేస్డ్. అంటే ఒకసారి తెలంగాణ ఎకానమీ చదవాలి, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ రివిజన్ వల్ల మీకు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ సిలబస్ లిమిటెడ్, వెరీ లిమిటెడ్. మళ్ళీ స్టేట్ వైడ్ కాబట్టి అంటే ఓన్లీ తెలంగాణ స్టేట్ కాబట్టి తక్కువ స్కోప్ ఉంటుంది, తక్కువ అంటే సిలబస్ పరిధి కూడా చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఎకానమీ గురించి వర్రీ అసలే అవ్వదు, ఎందుకంటే తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎక్స్ప్లాయిటేషన్స్ అనే సిలబస్ ఉంది. అంటే ఏ విధంగా ఒత్తిళ్లు జరిగాయి, అణచివేతలు జరిగాయి, ఈ కాన్సెప్ట్ అది ఫస్ట్ యూనిట్ ఉంది. అయితే ఇది స్టాటిక్ పార్ట్, మారదు స్టాటిక్ పార్ట్. ఇది ఒక 4 to 5 టైమ్స్ చదవండి. 4 to 5 టైమ్స్ చదవచ్చు. ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు మీరు ఒక గంటకు ఒక 3 to 4, 5 పేజెస్ చదువుతారు. మ్యాథ్స్ ఒక 5 పేజెస్ గంటకు చదవండి. చదువుతున్నప్పుడు ఏంటంటే గంటకి 5 పేజెస్ ఎందుకంటే మనం ఎక్కువ అంటే చదువుతుంది, చాలా కంప్లీట్గా నాలెడ్జ్లోకి వెళ్తుంది, మనకు అది ఐడెంటిఫై చేసుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్లోగా చదవండి. అంటే గంటకి 5 పేజెస్ కానీ దాటొద్దు. 5 పేజెస్ దాటుతున్నామంటే ఇంకా యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ రైట్ వే. ఒక మినిమం 3 పేజెస్, మ్యాక్స్ 5 పేజెస్ చదవండి. ఇలా ఫస్ట్ లెసన్ చదువుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన అణచివేతలు అని ఉంటుంది. ఇది చదివినాక దీన్ని ఒక 3-4 టైమ్స్ రివిజన్ చేయండి. దట్స్ ఇట్. అందులో బిట్ ఒక్కటి కూడా మిస్ కాదు. రెండవది కాకపోతే నోట్స్ మంచిగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ నోట్స్ అంటే మళ్ళీ మీరు చదివే బుక్ చాలా కీలకమైంది. అంటే మీరు చదువుతున్న బుక్ ఇక్కడ ఎలా ఉందంటే, బుక్లో కూడా ఎలా ఉందంటే బెండల్ ఆఫ్ పేజెస్, ఇంత పెద్ద బుక్స్ ఉంటున్నాయి. అంత అవసరం లేదు. అంటే ఎగ్జామినర్ ఏ వ్యూలో ఉంటుందో ఆ వ్యూలో చదువుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే అవసరం లేదు. మీరు మరి తెలంగాణ ఎగ్జామినర్ వ్యూని ఎలా అజ్యూమ్ చేయాలి అంటే మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. సపోజ్కి మనకి ఎలా ఉంటుందంటే తెలంగాణ ఎకానమీ కోణంలో వెళ్ళాలి. ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా ఒక బుక్ చూసాను, ఎందుకంటే మేము ఆధార్స్ కార్డు బుక్లు రాస్తుంటే ఇంకొక వేరే బుక్ చూస్తున్నాం. ఇక్కడ బుక్ చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది అంటే, హిస్టరీ టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు, తెలంగాణ మూమెంట్ టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇలా ఉన్నప్పుడు అభ్యర్థికి ఏమిటంటే పేజెస్ నెంబర్ ఆఫ్ పెరుగుతుంటాయి. అంటే 20 పేజీలో రావాల్సింది 60 పేజీలో వస్తుంది, ఆ 40 పేజీలు స్క్రాప్. ఇది ఐడెంటిఫై చేయగలిగితే ఉద్యోగం నీది. ఈ 40 పేజెస్ వేస్ట్ అని నువ్వు చెప్పగలగాలి. 40 పేజెస్ సార్ ఇది వేస్ట్ స్క్రాప్ అని. ఏదో సాలార్జింగ్ సంస్కరణలు అని ఒకసారి చూశాను. సాలార్జింగ్ సంస్కరణలు ప్యూర్గా అది హిస్టరీలో వస్తుంది. మళ్ళీ అది నీడ్ నాట్ టు రీడ్ ఇన్ తెలంగాణ ఎకానమీ. ఇది ఎకానమీ ఓరియంటేషన్ అనమాట. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కోణంలో చదవాలి, అంతే తప్ప హిస్టరీని తీసుకొచ్చి ఎకానమీలు చదివి నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ ఎకానమీ చదివితే ఎంత అవుతుంది? 3 టైమ్స్ అవుతుంది. ఒకటే టాపిక్ 3 రెట్లు పెరిగింది. దీనివల్ల నీకు లాభం అయితే ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా కాన్సెప్ట్ బేస్డ్గా, సిలబస్ బేస్డ్గా వెళ్తే ఎక్కడ నష్టం జరగదు. అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎక్కువ పేజీలు కాదు, ఎక్కువ క్వాలిటీ ఉన్న మెటీరియల్ని చూజ్ చేసుకోండి. అది చదువు సరిపోతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్, భూ సంస్కరణ టాపిక్ ఉంది, ల్యాండ్ రిఫార్మ్స్. ఇది కూడా స్టాటిక్ పార్ట్. ఇందులో పెద్దగా చేంజెస్ ఏమి రావు.
ఈ స్టాటిక్ పార్ట్ ఉన్న సెకండ్ని కూడా ఇలాగే ఇది ఇందులో ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్లో ల్యాండ్ రిఫార్మ్స్ అనేది చదువుతున్నప్పుడు నేషనల్ వైడ్ సినారియోను ఫస్ట్ చదవండి. అంత జాతీయ స్థాయిలో ఉండే ఆ సినారియో తీసుకొని స్టేట్ చదవండి. ఇలా స్టేట్ చదువుతున్నప్పుడు స్టేట్కే స్టిక్ అని కానీ మళ్ళీ డోంట్ గో టు ది నేషన్ వైడ్ టాపిక్స్ అవసరం లేదు. అంటే బేసిక్ కాన్సెప్ట్ తప్ప ఇక మిగతా నీకు ఏది అవసరం లేదు. రెండో పాయింట్, ఇందులో ప్రధానంగా ఎక్కువ యాక్ట్స్ ఉంటాయి. అంటే ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి దేర్ ఆర్ సో మెనీ యాక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఇక్కడ ఈ చట్టాలు చదువుతున్నప్పుడు అభ్యర్థి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడంటే అన్ని చట్టాలు ఇయర్ బేస్గా చదువుతారు. ఇయర్ బేస్గా అంటే ఇయర్ ఎలా కాన్సిక్వెన్స్ చూసుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా వెళ్తున్నారు. అలా కాదు, టాపిక్ బేస్గా చదువుకోండి సరిపోతుంది. టాపిక్ బేస్డ్గా సపోజ్కి ఇన్ ల్యాండ్ రిఫార్మ్స్ దేర్ ఆర్ 3 డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ కాంపోనెంట్స్. ఆ 3 కాంపోనెంట్స్ని తీసుకొని ఒక్కొక్క కాంపోనెంట్ సెపరేట్ రాసుకొని చదువుకొని సరిపోతుంది. ఇక రాయడం మొత్తం రాయొద్దండి, జస్ట్ ఒక మెయిన్ హెడ్డింగ్ దాంట్లో వచ్చే డిఫరెంట్ కాంపోనెంట్ చూసుకొని సరిపోతుంది. సపోజ్కి ఫస్ట్ ఒకసారికి అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అంటారు, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ అంటారు, మధ్యవర్తుల తొలగింపు హెడ్డింగ్ పెట్టుకోండి. దాంట్లో ఏం చదవాలనేది పాయింట్ వైజ్గా రాసుకోండి. 1, 2, 3, 4, 5, 6 ఈ పాయింట్స్ని ఒకసారి చదివేసుకోండి, అది క్లోజ్. సెకండ్, టీనాన్సీ రిఫార్మ్స్ అని ఉంటుంది, కౌలు సంస్కరణలో హెడ్డింగ్. ఆ హెడ్డింగ్లో దాని పరిధిలోకి వచ్చే పాయింట్స్ వరుసగా రాసేసుకోండి, దీన్ని ఫినిష్ చేసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఫస్ట్ సెగ్మెంట్, ఇది సెకండ్ సెగ్మెంట్, థర్డ్ సెగ్మెంట్ వచ్చేసరికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ఉంటుంది. ఈ 3 ఏరియాలోంచి ఒక్కొక్క ఏరియాలోంచి 2 బిట్లు పడతాయి. మేము క్లాసులో అయితే ఏ బిట్ పడుతుందో కూడా చెప్తాము. ఈ ఒక 10 బిట్లు ఇచ్చి ఇందులోంచి ఒక బిట్ వస్తా అంటే అవే వస్తాయి, మిస్ కాదు. అంటే అంతకుమించి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో చెప్పలేము. ఇండియన్ ఎకానమీలో మనం చెప్పింది మిస్ అవ్వచ్చు, తెలంగాణ స్టేట్ ఎకానమీ మిస్ అవ్వదు. లాస్ట్ టైం కూడా 45, 46 మార్క్స్ గెయిన్ చేశారు పిల్లలు, వస్తాయి. అంటే అది తెలియాలి. 3 సెగ్మెంట్ చేసుకున్నాము, ఒకటే పేపర్, ఒక చిన్న పేపర్లో 3 సెగ్మెంట్ చేసుకొని చదవాల్సింది మీ కళ్ళ ముందు పెట్టుకోండి. ఆటోమేటిక్ ఒక 1 వీక్లో టాపిక్ అయిపోతుంది. యూనిట్ 1, యూనిట్ 2 అయిపోయింది కదా, యూనిట్ 3, 4 ఉంటుంది. యూనిట్ 3 సరికి అగ్రికల్చర్ ఉంటుంది. దిస్ ఈజ్ డైనమిక్ పార్ట్. డైనమిక్ పార్ట్ ఎందుకంటే దిస్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. ఇది ఎకనామిక్ సర్వే బడ్జెట్ మారితే ఒక 60 to 70% మారుతుంది. సో ఇది ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడే చదువుకోవాలి, ఇప్పుడు వేరు చదవద్దు. లాస్ట్ ఇండస్ట్రీస్ అనే టాపిక్ ఉంది. ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ అని 3 ఉన్నాయి. అంటే పరిశ్రమలు టాపిక్ చదవాలి, సేవా రంగం చదవాలి, విద్యుత్ రంగం కూడా చదవాలి. ఇది కూడా బేస్డ్ ఆన్ కరెంట్ ఎకానమీ అండ్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. కాబట్టి ఇవి 2 ఎప్పుడు అంటే ఎగ్జామ్ టైంలో చదువుకోండి. ఇప్పుడు సపోజ్కు ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇచ్చారు, ఎగ్జామ్ అనేది జరగలేదు, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లోనూ మార్చిలో జరిగింది అనుకోండి, అప్పుడు మీరు చదువుకుని ఇదంతా వేస్ట్ అయిపోతుంది. లేదా పదే చెప్తాను, అభ్యర్థి లాస్ అవుతున్నారు పాపం. చదువుతున్నారు, మళ్ళీ ఏమవుతుంది, ఎగ్జామ్ రావట్లేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్ మారుతుంది, ఎగ్జామ్ రావట్లేదు. ఇలా చదవడం వల్ల వేస్ట్ కదా. ఇప్పుడు చెప్పిన 2 మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుకో, 2 పైన ఫుల్ గ్రిప్ పెంచుకోండి. ఈ 2 పక్కన పడేయండి. ఇవి ఎప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్, ఎంత సరిపోతుంది. ఇవి 2 ఉండడం వల్ల చాలామంది అభ్యర్థులు సార్ ఇవంతా చదవడం సాధ్యమవుతుందా, అన్నీ అయిపోయినాక 2 ఎంతసేపు చదువుతారు. ఇలా అంటే స్టాటిక్ పార్ట్ అంతా ఫినిష్ చేసుకోండి, డైనమిక్ పార్ట్ అంతా కూడా పెట్టేసుకొని ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ చదవండి. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్న వాళ్ళు కూడా, గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు కూడా ప్రజెంట్ స్టాటిక్ పార్ట్ చదువుకోండి. డైనమిక్ పార్ట్ అనేది కనెక్ట్ ఎప్పుడు చేసుకుంటే అంటే ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చినాక చేసుకుంటే ఏమవుతుందంటే ఇక మీకు ఒకటేసారికి అన్నీ అయిపోతుంది. అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఫ్రేమ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ఫార్చునేట్గా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ అన్ని డేటాస్ అంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్తారు. ఇవ్వండి, ఇవి వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఈవెన్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో కూడా జనరల్ స్టడీస్లో కూడా స్టాటిక్ పార్ట్ చదువుకొని పెట్టుకోవాలి. డైనమిక్ పార్ట్స్ వచ్చేసరికి కొద్దిగా వాటిని హోల్డ్ చేసి పెట్టుకోవాలి, కానీ సమాచారం సేకరించి పెట్టేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అనేది ముందే తీసుకోవాలి, కానీ అది ఎప్పుడు కరెక్ట్గా చదవాలనేది మనం పెట్టుకోవాలి. రైట్, ఇందాక అభ్యర్థి ఇండియన్ ఎకానమీ గురించి చెప్పాను. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ చెప్పాను. తెలంగాణ ఎకానమీ ఇస్ వెరీ ఈజీ. 45 నాకు తెలిసి 45+ గెయిన్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది. ఇండియన్ ఎకానమీలో సేమ్ దీనిలాగానే 4 యూనిట్స్ ఉన్నాయి. ఈ 4 యూనిట్స్లో మనం ఇందాక అభ్యర్థితో డిస్కస్ చేసాము ఒకసారి. నేషనల్ ఇన్కమ్ అండ్ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఇవి 2 టాపిక్స్ ఉంటాయి, నేషనల్ ఇన్కమ్ ప్లాన్స్. ఇవి కాకుండా ఫస్ట్ వచ్చేసరికి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్యూర్ ఎకనామిక్స్. దిస్ ఇస్ నాట్ ఎకానమీ, ఎకనామిక్స్. పదాలు మారుతాయి చూడండి, ఎకానమీ అనట్లేదు, ఎకనామిక్స్ అని అంటున్నాను. సంపూర్ణమైన అర్థశాస్త్రం ఇది.
ఎకనామిస్టులు ఏం భావాలు చెప్పారో ఆ భావాలను మనం అధ్యయనం చేసుకొని సరిపోతుంది. దీనికి ఫ్యాకల్టీ సపోర్ట్ అవసరం. అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ థియరీస్ ఆఫ్ డిఫరెంట్ ఎకనామీస్ కాయిన్డ్ బై డిఫరెంట్ వేస్. అవి చాలా అంటే ఎలా ఉంటుందంటే ఇదంతా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అవి అర్థం కావడం కొద్ది కష్టమవుతుంది. అంటే ప్యూర్ ఎకనామిక్స్, నాన్ ఎకనామిక్స్ వాళ్ళు కష్టపడుతుంటారు. కానీ ఒక్కసారి గైడెన్స్ తీసుకుంటే ఇది ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇందులో మళ్ళీ లెసన్ వైజ్గా వెళ్ళాలి. లెసన్ వైజ్గా ఇందాక నేను చెప్పాను ల్యాండ్ రిఫార్మ్స్ వాటి లెసన్ వైజ్గా లాగో దీనికి లెసన్ వైజ్ వెళ్ళాలి. ఫస్ట్ ఇది చదువుతున్నప్పుడు, ఫస్ట్ యూనిట్ చదువుతున్నప్పుడు ఫస్ట్ గ్రోత్ స్టేజ్ చదవండి. గ్రోత్ స్టేజెస్ అంటే వృద్ధి దశలు అని ఉంటుంది, అవి చదవండి. అందులో 3 దశలు అవి. కారల్ మార్క్స్ గ్రోత్ స్టేజ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో గ్రోత్ స్టేజ్ ఉంటుంది, మూడవది సైమన్ కుజ్నెట్స్ గ్రోత్ స్టేజ్ ఉంటుంది. ఈ 3 స్టేజెస్లోంచి 2 బిట్లు అడుగుతారు. ఇది అభ్యర్థికి తెలియాలి. సరే ఇక్కడ బిట్ వస్తుందన్న విషయం నీకు తెలిస్తే మీరు ఏం పిచ్చి పిచ్చిగా ఏం చదవరు, ఇంకా అసలు డిస్టర్బ్ కారు. ఫస్ట్ ఈ ఏరియా చదువుకుంటే బిట్ వస్తుంది, అంతే సరిపోదు. ఈ 3లోంచి 2 బిట్లు వస్తాయి, హ్యాపీగా చేసేసుకోండి, సరిపోయింది. నెక్స్ట్ గ్రోత్ థియరీస్ ఉంటాయి, అంటే సిద్ధాంతం, వృద్ధి సిద్ధాంతం ఉంటాయి. సుమారుగా ఈ సిద్ధాంతాలు ఒక 20 సిద్ధాంతాలు ఉంటాయి, 20 సిద్ధాంతాలు. అందులో ఒక 2 క్వశ్చన్స్ వచ్చే ఒక 5-6 సిద్ధాంతాలు చెప్తున్నాయి, బాగా చదువుకోండి. రిమైనింగ్ వాటిపైన తక్కువ చదవండి, బట్ తక్కువ ఫోకస్ చేయండి. బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ, అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ, బిగ్ ఫుష్ థియరీ, హారా డోమార్ మోడల్, పిసి మహలనోబిస్, వకీల్ అండ్ బ్రహ్మానంద మోడల్, గున్నార్ మిర్డాల్ మోడల్ ఉంటాయి. ఇవి ఎన్ని 7. ఈ 7 చదువుకోండి. 7లోంచి మీకు మినిమం ఒక 3 బిట్స్ పడతాయి, మినిమం 3 బిట్స్. కాబట్టి వీటిని ఎక్కువ చదవాలి. ఇక మిగతా వాటిపైన ఫోకస్ తగ్గించాలి, చదవాలి, కానీ అంత ఎక్కువ రిగరస్గా కాదు, బట్ వీ హ్యావ్ టు నో దెమ్ ఆల్సో. ఉండాలి, అలా నాలెడ్జ్ మాత్రం ఉండాలి. మళ్ళీ మనం రిపీట్ చేస్తాం, ప్రతి చదవాలి, ప్రతిదీ టచ్ చేసి వదిలిపెట్టాలి, బట్ ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్. ఈ 7 సెగ్మెంట్స్ మీద ఈ 7 తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో జస్ట్ ఒక టేబుల్ ఉంటుందండి. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. అందులో ఒక 15 పాయింట్స్ ఉంటాయి. ఆ 15 పాయింట్స్ నేర్చుకోండి, ఒక బిట్ వస్తుంది. ఇంకా మీకు నేను ఇప్పుడే ఒక 6 మాటలు చెప్పాను, సో అవి చదువుకోండి, సరిపోతుంది. కానీ అభ్యర్థులు ఏంటో మనం ఎంత చెప్పినా కూడా మళ్ళీ బుక్స్ బెండల్ చదువుతున్నారు. ఒక అభ్యర్థి అదే లాస్ట్ మినిట్ వరకు ఉంటూనే ఉంటాయి డౌట్స్ పాపం. ఇంకా ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నప్పుడు బుక్స్ తీసుకెళ్ళి అక్కడ చదువుతున్నారు. నిజం అవసరం లేదండి. నాకు తెలిసి ఎకానమీ రఫ్గా ఒక 3 months ప్రాపర్గా టైం టేబుల్ వేసుకుంటే ఎకానమీ ఫినిష్ అండి. డెవలప్మెంట్ చేంజెస్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటాము, అది అభివృద్ధి ఆర్థిక శాస్త్రం అంటారు. ఈ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇందులో డైనమిక్ పార్ట్ కాస్త ఉంటుంది. డైనమిక్ పార్ట్ ఏంటి అంటే ఇందులో మళ్ళీ సేమ్ 4 యూనిట్స్ అండి. దాంట్లో 4 ఉంటాయి, టోటల్గా 12 యూనిట్స్ ఉంటాయి. ఈ 4 యూనిట్స్లో ఫస్ట్ది మనకు లెసన్ వచ్చేసరికి రీజనల్ డిస్పారిటీస్ అని ఉంది. ప్రాంతీయ అసమానతలు అనే టాపిక్ ఒకటి ఉంటుందండి, రీజనల్ డిస్పారిటీస్. ఇందులో మళ్ళీ డిఫరెంట్ లెసన్స్ ఉన్నాయి. రీజనల్ డిస్పారిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్ అనే టాపిక్స్ ఒక 4 టాపిక్స్ ఉన్నవి. ఇందులో ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది. ఇక్కడ అర్బనైజేషన్ అంటున్నప్పుడు మనం అర్బనైజేషన్కి వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ అర్బనైజేషన్ అనేది ప్రజెంట్ వీటికి సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి. మైగ్రేషన్ కూడా ప్రజెంట్ రిపోర్ట్స్, వరల్డ్ లెవెల్ అన్నమాట. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ఉన్నది చదువుకోండి. ఇది ఎలా మళ్ళీ ఎగ్జామ్ ఉందే, మళ్ళీ ఇప్పుడు కాదు చదువుకోండి. మళ్ళీ మన అభ్యర్థి మొత్తం అన్ని తీసుకోమని కాదు, జస్ట్ తీసి పెట్టుకోండి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ చదువుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ కొత్త రిపోర్ట్స్ అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ అవుతుందంటే ఈ రిపోర్ట్ అనేది ఓల్డ్ అయిపోతుంది. సో అది అప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా నష్టపోతారు. కాబట్టి ఇలా చూసుకోండి. ఇప్పుడు ఇంకోటి అడుగుతానండి, ఇప్పుడు న్యూస్ పేపర్స్ కటింగ్స్ తీసుకోమంటున్నారు, సరే అప్పటి వరకు ఉంచుకోవచ్చు, లేదు అంటే స్టేల్ అయిపోతే తీసేయచ్చు. కానీ దాన్ని ఎకానమీ వైజ్ గా ఎలా ప్రెజెంట్ చేయాలి? ఎకానమీ సబ్జెక్ట్ వైజ్ గా ఎలా ప్రెజెంట్ చేయొచ్చు? సింపుల్ అండి. ఇప్పుడు సపోజ్ నీతి ఆయోగ్ రిపోర్ట్ చేసింది, అక్కడ స్పష్టంగా ఉంటుంది నీతి ఆయోగ్ రిపోర్ట్ అయిపోయింది. అది తీసుకెళ్ళి నీతి ఆయోగ్ దగ్గర స్టేబుల్ చేసుకుని సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇలా ప్రతి టాపిక్ సంబంధించినవి ఎగ్జాక్ట్గా ఆ టైటిల్తో సహా ఇచ్చేస్తారు మనకి. అప్పుడు అభ్యర్థి ఆటోమేటిక్గా గుర్తుపడతారు. ఇప్పుడు సపోజ్ రీసెంట్లీ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో కొన్ని రివిజన్స్ వచ్చినవి. ఆ వచ్చిన రివైజ్ ఏంటో స్టేబుల్ చేసి పెట్టుకోండి, సందర్భం అనుగుణంగా చదువుకోండి. ఒకవేళ అది మళ్ళీ అమెండ్ అయింది అనుకోండి, కొత్త చదివేసుకుని సరిపోతుంది. ఇప్పుడు మనకు కోవిడ్-19 కాలంలో ఏం చేస్తుంది, కోవిడ్-19 మనం ఒకసారి డిస్కస్ చేసి ఉంటుంది. చైనా వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఎఫ్డిఐస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్లాన్ చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాటిని ఆపేసింది. దెర్ ఇస్ నో డైరెక్ట్ అప్రూవల్, దిస్ ఈజ్ ఓన్లీ బై ది గవర్నమెంట్ రూట్ అని ఒకటి తీసుకొచ్చారు.
అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ అప్రూవల్ ప్లేస్లో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ గవర్నమెంట్ అప్రూవల్ కంపల్సరీ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి ఉండాలని అది అభ్యర్థికి తెలిసి ఉండాలి. తెలిసి సరిపోయింది. అది ఎగ్జామ్లో వస్తుందా అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ చదువుకోండి. అది పెద్దగా ఏముంటుంది, జస్ట్ ఒక 4-5 లైన్స్ ఉంటుంది, చూసుకుని సరిపోతూ ఉంటుంది. ఎందుకు చేశారు? అదే గ్రూప్ 1 అభ్యర్థికి ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అండి. వాట్ ఆర్ ది బెనిఫిట్స్ టు ది ఇండియన్ ఎకానమీ బై ఇంప్లిమెంటింగ్ దిస్ అని అడగొచ్చు. అప్పుడు అభ్యర్థి దాన్ని అనలైజ్ చేసి రాసే కెపాసిటీ ఉండాలి. ఇలా ప్రధానికి గ్రూప్ 1 కోణం వేరు, గ్రూప్ 2 కోణం వేరు. అందుకని ఎకానమీ అందుకే టఫ్ అంటారు. అంటే అది గ్రూప్ 4లో ఇదే ఉంటుంది, సేమ్ ఎకానమీ ఉంటుంది. అక్కడ వచ్చే కోణం వేరు. ఎస్ఐకి ఎగ్జామ్లు ఆడతారు, ఆ యొక్క వెర్షన్ వేరు. మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఏంటి అన్న డైరెక్షన్లో మనం దాన్ని ప్రిపేర్ అవ్వాలి. అదే ఇందాకనంటే హైదరాబాద్ బస్సే ఎక్కాలి, బస్సు మారితే మాత్రం చాలా కష్టం. అంటే చెప్పేవాళ్ళు కూడా ఉండాలండి మార్కెట్లో. పాపం ప్రాపర్ మెంటర్స్, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి కదా, ఇంపార్టెంట్. అంటే ఏమైందంటే ప్రజెంట్ ఈ కామర్స్లు ఎకనామిక్స్ చదివే వాళ్ళు తగ్గిపోయారండి. నేను చదువుకుంది ఇంటర్లో హిస్టరీ, ఎకానమీ అండ్ సివిక్స్ చదువుకున్నాము. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా బీటెక్లు ఎంటెక్ చదువుకున్నారు. ఆ పిల్లలే వచ్చి చెప్తున్నారు ప్రజెంట్. వాళ్ళే వచ్చి ఎకనామిక్స్ చెప్తున్నారు, పాలిటీ చెప్తున్నారు. పాపం వాళ్ళకు బేస్ లేదు కదా, ఏం చేస్తారు? అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేం. పాపం పిల్లలు ఏంటంటే చదివి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, జాబ్ రాలేదు, వచ్చి తనకు అందుబాటులో ఉన్న సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాడు, ఎకనామిక్స్ టీచ్ చేస్తున్నాడు. ఎకానమీ యొక్క బేస్ నాలెడ్జీ లేదు, ట్రై చేస్తున్నారు పాపం. వాళ్ళని మనం ఎకనామిక్స్ టీచర్లు అందరూ చాలా ఓల్డ్ గా ఉంటారు. అవునండి, అందుకే అంటే నార్మల్ గా అంటున్నారు. చెప్పినప్పుడు కూడా అంటే మళ్ళీ తర్వాత జనరేషన్ లో పీపుల్ నెవర్ టుక్ దట్ ఎకనామిక్స్ as a subject. తీసుకోవట్లేదు. ఇప్పుడు భయపడుతున్నారు ఎకనామిక్స్ దానివల్ల. కానీ ఎకనామిక్స్ వండర్ఫుల్ సబ్జెక్ట్, ఎందుకంటే దానివల్ల మంచి మంచి పోస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. రైట్ అంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎకనామిక్స్ మీరు ఈజీ అని చెప్తూనే ఉన్నారు, మరి అభ్యర్థులు ఎంత ఈజీగా దాన్ని క్యాచ్ చేస్తారన్నది ఇంపార్టెంట్. అంజయ్ సార్ చెప్పినట్టుగా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మనం ఏ పాత్ లో వెళ్ళాలి అనేది ఫస్ట్ క్లారిటీ ఉంటే మనం ఆ పాత్ నుంచి అసలు ఎలా డైరెక్ట్ క్వశ్చన్స్ తీసుకోవచ్చు అన్న దాని మీద క్లారిటీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాబ్ మీదే అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు మరో ఫ్యాకల్టీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.